హాయ్ అండి, శుభోదయం. ఇంకా ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వ్యూస్ అయితే చాలా బాగా వస్తున్నాయి, కానీ ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే సబ్స్క్రైబ్ చేయట్లేదు. చక్కగా చూస్తున్నారు, చూడడం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మాకు ఇంకా ఉత్సాహాన్ని, మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చినట్టు అవుతుంది. ఇక నెక్స్ట్ వీడియోలోకి వెళ్తే, మీరు ఇప్పుడు చూస్తున్నది గోంగూర కాళ్ళండి. గోంగూర కాడలు కాడలతో సహా మనం పచ్చళ్ళు చేసుకోవచ్చు. అయితే లేతవి కావాలి. సాధారణంగా కాళ్ళు అంటే కాండం కాదు, ఈ కాడలు అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆకుకు సంబంధించిన కాడలు. వీటిలో సహా పచ్చడి చేసుకోవచ్చు. గోంగూరలో పుష్కలంగా ఫైబరు, సి విటమిన్ చాలా పుష్కలంగా ఉంటాయి. మిగిలిన విటమిన్స్తో సహా ఇది చాలా మంచి మినరల్స్ని, విటమిన్స్ని కూడి ఉంటుంది. ఎందుకంటే దీంట్లో నీటి శాతం కూడా ఉంటుంది. అయితే సాధారణంగా గోంగూర పచ్చడి మన అందరికీ తెలుసు. ఆంధ్ర మొత్తం కూడా పిలుస్తుంది దీన్ని. మన ఆంధ్ర స్పెషల్ ఇది. ఆకుల్లో రారాజు అని చెప్తాం. కొంచెం కిడ్నీ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉన్నవాళ్ళు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వీటిని తక్కువగా వాడతారు. ఎందుకంటే వీటిలో ఉప్పు ఎక్కువ వేయవలసి వస్తుంది. అందుచేతనే కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు తినద్దంటూ ఉంటారు. సరే, ఈ విషయానికి వస్తే గోంగూర ఆకులనే కాదు, కాయలను కూడా పచ్చడి చేసుకు తినచ్చు. మీలో ఎవరైనా పచ్చడి తింటే కనుక కామెంట్ చేయండి. ఇది లోపల గింజలు ఉంటాయి. ఈ గింజలు వాడకుండా పైన ఈ తొక్కలు ఉన్నాయి కదా, ఈ తొక్కలతోటి పచ్చడి చేస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది. దీంట్లో నీరుల్లిపాయ వేసి చేస్తారన్నమాట. ఇది మంచి రుచిని కలిగి ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. జై శ్రీరామ్.